ఇలాంటి అందమైన పూలు ఉంటే చెట్టు పైననైనా ఉండాలి, లేకపోతే మీలాంటి అందమైన అమ్మాయి తలపైననైనా ఉండాలి. కానీ ఇలా కింద పడితే బాగాలేదండి. పెట్టుకోండి. ఇప్పుడు సూపర్ మేడం. థ్యాంక్స్ అండి. హాయ్ మేడం, నా పేరు సిద్ధు మేడం. నేను ఈ ఊరికి చిన్న ఫంక్షన్ ఉండి వచ్చిన. ఇక్కడ మాకు రిలేషన్ ఉన్నారు. ఫోన్ చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వాళ్ళ పేరు చెప్తే మీరేమన్నా అడ్రస్ చెప్పగలరా? ఇంతకు వాళ్ళ పేరేంటి? మోత జనార్దనం అని నాకు వరుసకు తాత అవుతాడండి. ఓ అవునా, నాకు వరుసకు తాత అవుతాడు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరనే. అవునా మేడం? అయినా కానీ పల్లెటూరికే చీర కట్టినట్టున్నారు. ఇంతకు మీ పేరేంటి మేడం? అది చీర కాదు, హాఫ్ సారీ. దీని పేరు సౌజన్య. ఇది ఆల్రెడీ ఒక పొరంతో లవ్ ఉన్నది. రేపు మాకు పెళ్లి చేసుకోబోతారు. అవునా? ఆ లక్కీ ఫెలో ఎవరు మేడం? ఇంకెవడు? ఇట్స్ మీ, నేనే. ఏంది అంత పరిచయం చూస్తున్నావు? దీన్ని లవ్ చేసే క్వాలిటీస్ నా లేవా? ఓ సారీ బ్రో. అంటే మీ ఇద్దరిది ఒకటే ఊరని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే అడిగిన. మేము నా స్వతంత్ర లవ్ చేసుకుంటాను. అత్య సంవత్సరమే మా లగ్గం. పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ. థ్యాంక్ యూ బాబీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఏమే, మనకు గుడికి లేట్ అవుతుంది. తర్వాత మనం ఆ బడికోవాలి. బేబీ, నన్ను ఆగు అని ఆగం చేసి 4 సంవత్సరాలు చెప్తీవి. ఇప్పటికే నా ముఖం ముసలి ముఖం పడుతుంది. మా దోస్తుగాళ్ళు పొట్టు తిడతారు, లగ్గం ఎప్పుడు వేసుకుంటావు అని. నన్ను లగ్గం ఎప్పుడు వేసుకుంటావు బేబీ? చెప్పిన కదా బాబీ, మా అన్న పెళ్లి కాగానే మనం పెళ్లి చేసుకుందామని. ఇన్ని రోజులు ఆగినావు, 1 సంవత్సరం ఆగలేవా? ఆగంత వచ్చినాక అన్నం ఎందుకు అన్నట్టు, ఈడంత పోయినాక లగ్గం ఎందుకు? నా బాధ నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు. అసలే ఇది చలికాలం. చలి సంకలది వచ్చి కొంకులకి వెళ్తుంది. ఉడుకుగాలి లెక్కన వాదికి వచ్చినప్పుడు పానం అంతా చల్లబడి సిద్ధర కప్పుకొని మసుకొని పంటానా. ఏం తెలుసు నీకు బాధ? ఇప్పుడు కూడా గట్లే మనసుక వండు. పిచ్చి మొక్క కూడా నాకు నువ్వు తప్పేవ్వలద్దురా. ఎందుకంటే నన్ను ముట్టుకోకపోయినా పట్టుకోకపోయినా నా మనసు నీకు ఎప్పుడో ఇచ్చిన. మనసుని చేసుకోవాలి. మనసును మలిచి అదేదో ఇయ్యాల్సింది ఇస్తే పానం నిమ్మ అవుతుంది కదా. అరే కోతి మొక్క కూడా, నువ్వు గిట్లనే ఏదో కిరికిరి పెడతావని నీతో బయటకు అసలు ఇష్టమే ఉండదు. ఇగో బేబీ, నువ్వు కోతి అన్నా కొండెంగా అన్నా నీ చుట్టూ ఇన్ని రోజులు తిరిగినందుకు నా బతుకు కుక్క బతుకు చేయకు ప్లీజ్. గట్లెందుకు అంటున్నావు బాబీ? అయినా నేను మోసం చేసిన లెక్క కనబడుతున్నానా నీకు? మీ మొగోళ్ళు అందరు ఇంటే రీచ్ అయినాక ఒక లెక్కుంటారు, రీచ్ అయినాక అందరు ఒకటే లెక్కుంటారు. ఇంత హార్ట్ అయిపోయిందంటే నన్ను ఎంత హార్ట్ఫుల్గా లవ్ చేస్తాందో నాకు అర్థమైంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి. ఇదే వల్లైనా అచ్చం నీలా కనిపిస్తుంది. అరే ఇదేం గారడి, నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఓ దీని
బేబీ ఏమే బేబీ ఇటు పోయినవే మేడం మేడం ఓ మీరా? ఏంటండి ఇలా వచ్చారు? ఏం లేదు మేడం, మా తాత వాళ్ళ ఇంట్లో మినరల్ వాటర్ లేవు, కొంచెం మీ ఇంట్లో ఉంటే ఇస్తారా? సరే తెస్తా ఉండండి. ఓకే రండి. థ్యాంక్స్ అండి. అయ్యో థ్యాంక్స్ ఎందుకండి, నా పేరు సౌజన్య. సౌజన్య అని పిలవండి. సరే సౌజన్య గారు, మన ఇద్దరిని చూస్తే మన ఇద్దరి మధ్య ఏదో దగ్గర సంబంధమే ఉందనిపిస్తుంది. ఏంటి దగ్గర సంబంధమా? మన ఇద్దరు చూస్తే దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందా? ఏంటది? ఫ్రెండ్షిప్ కావచ్చు అండి. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఎందుకు వచ్చిండు? ఎందుకు వచ్చిండు చెప్పు. ఎందుకట్లా కుక్ అవుతున్నావురా? వాళ్ళ తాతల ఇంట్లో మినరల్ వాటర్ లేవట, అందుకే వచ్చిండు. ఇచ్చినా తప్ప? వీడు ఫిల్టర్ నీళ్ళ కోసం వచ్చిండా, ఈ పిట్టను ముగ్గురించడానికి వచ్చిండా? అయ్యో, వాడు ఎసుంటోడైనా నా పోరి మొత్తం కత్తి అగ్గి ఇంకా సారిగా అయితే కానీ మీ అయ్యి ఇంట్లో లేడా? లేడు. నీకు మా అయ్యతో పనా నాతో పనా? నీతోనే పని కానీ ఇంట్లో పోయి మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడరాదా? ఇగో నాకు సీక్రెట్లా మాట్లాడుకుంటే మస్తు ఇష్టం. అవునా? నాకు చెప్పుతూనే ఉంటాడంటే మస్తు ఇష్టం. మరి లేకపోతే ఏంద్రా, నువ్వు ఇక్కడికి వచ్చే పెద్దది. ఇక్కడ నిన్ను ఎవడైనా చూసి మా అయ్య చెప్పిండు అనుకో, లేని పెంట అవుతుంది. అయినా నేనే బయటకు వచ్చినప్పుడు కలుతా అని చెప్పినా కదా, ఇననే వినవు. నీతో నాకు గిదే తలకే నొప్పి. ఎందుకే పిస్తాలే కొడతావు? నేను పని పట్లకి వచ్చిన అనుకుంటున్నావా? మరి లేకపోతే ఏంద్రా, నేను ఏంటన్నా లేచిపోతున్నానా? ఎప్పటికున్నా నేనన్నా చెప్తానే కదా. ఏ పిచ్చిదానా అంత కుక్క కొడతావేందే? ఇగో మన లగ్గం గురించి అద్భుతమైన ప్లాన్ వేసిన, అది చెప్పింది అనుకో ఎగిరి గంతెత్తావు. ఎక్కర్రా? గోవాలనా? పిచ్చిదానా, అది పెళ్ళి అయినాక పోతారు, పెళ్లి కాక ముందు కాదు. పెళ్లి ఎక్కడైనా చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్నాక ఎట్లా బతుకుతాడో ఆలోచించు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మొగోళ్ళు కాదు, పెళ్ళని రాదినోడే మొగోడు. అర్థమైందా? పిచ్చా లెక్క మొత్తుకుంటావేంటే? మనకు కావాల్సిన పైసలే కదా, అదే పని మీద ఉంటా. ఓకేనా? బాయ్ బేబీ, లవ్ యూ. బావే, ఈ మధ్య మనం చాలా ఓవర్ అయిపోతున్నాం. తప్పేముంది, నువ్వు అలా అవడే కదా, పెళ్ళైతే కానీ నిన్ను ఏంటి సౌజన్య, అర్జెంట్గా ఏదో మాట్లాడాలని ఉన్నావు? ఏం లేదు సిద్ధు, అర్జెంటుగా కాలేజ్ ఫీజు కట్టాలి. 30,000 కావాలి. తొందరనే ఇచ్చేస్తా. నీ దగ్గర ఉంటిస్తావా? అంటే డబ్బుల విషయం అంటే అది కాదు. అయినా నీకు మీ లవర్ ఉన్నాడు కదా, ఆయన ఇయ్యడా? చిచి, వాడు వేస్ట్ ఫెలో. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండే, ఎప్పుడు అడిగినా కానీ లేవే అది ఇది అని ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. వాడు వేస్ట్ ఫెలో. వాడిని అడిగే బదులు సపరేట్గా ఉన్నది నయ్యం. అందుకే నిన్ను అడుగుతున్నా, ఇయ్యవా?
కాలేజ్ ఫీజు అంటున్నావు. సర్లే, నా దగ్గర క్రెడిట్ కార్డు కట్టుకునే పైసలు ఉన్నాయి. నువ్వు ఇవి వాడుకో మరి, సరేనా? థ్యాంక్ యూ సిద్ధు. అవును, నేను నీకు విషయం చెప్దాం అనుకున్నా. ఏం విషయం? రేపు చెప్తా, సరేనా? బాయ్. బాయ్. ఏందే ఎన్నెళ్ళు ఎందుకు రాత్రి రమ్మను? మీ అయ్య లేడా? లేడు, వేరే ఊరికి ఫంక్షన్ వేడు. రేపు వస్తాడు. పత్తరా అంటే కదా నైట్ మొత్తం పిచ్చి పిచ్చి కథలు పడితే మూతి వలుగుతుంది. అవును, చలికాలం కదా పలుగుతుంది. అది కాదురా, మన పెళ్లి గురించి ఏం ఆలోచించడం? ఎప్పుడు అదే రోజు. ఇగో నిన్ననే ఇంటర్వ్యూ పోయినా, అది సెట్ అవుతుంది. ఏం సెట్ అవడో ఏమో. నువ్వు ఎప్పుడు గిట్లా చెప్పుకుంటా వస్తాను. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. మన పెళ్ళి అయ్యేది లేదు, జరిగేది లేదు. నీ అయ్యా నువ్వే ఆగు ఆగని చెప్పి నన్ను ఆగని చెప్తివి. ఆగం చేసుకుంటే వేంద్రా, రేపు పెళ్ళైనాక ఎట్లా బతుకుతావు? బతకడానికి పైసలు కావాలి కదా, లేకపోతే అడక తింటావా? ఎందుకు బేబీ మా గురించి గంత ఆలోచిస్తావు? నేను చూసుకుంటా కదా. కాదు బాబీ, అర్థం చేసుకో. నువ్వు అట్లా రాకినప్పుడు అలా నా పానం అంగడైతుంది. అదే టచ్. సౌజన్య, సౌజన్య రానని చెప్పావు. ఏమో కర్మకు పోవడం. ఇప్పుడు అతనే నాకేం తెలుసు. మా ఇంట్లో నిన్ను చూసిండనుకో, మన ఇద్దరు ఈపులు వాళ్ళు కూడా ఖాయం. నువ్వు బలకెంత తప్పు. ఏం చేస్తాను? సప్పుడు చేస్తావు? ఏం లేదు బాపు, ఫోన్ చెప్తానా. ఫోన్ చూస్తాను. పేయి నా బుక్కడని తిన్నా వస్తానా? నువ్వు తిన్నావా బిడ్డ? తిన్నా బాబు. ఏం కూర చేసుకున్నావు? ఒక్కదానే కదా. ఏంది బిడ్డ ఇంట్లో ఎవరో దొంగోడు వచ్చినట్టు టెన్షన్ పడతాను? ఏం లేదు బాపు, ఇప్పటిదాకా ఒక్కదాన్ని రాత్రి ఎట్లా పడుకోవాలని భయపడ్డా. ఇప్పుడు నువ్వు వచ్చినాగా ఏం భయం అంటుంది. ఏమైంది బిడ్డ అట్లా వచ్చినావు? ఏం లేదు బాపు, ఏదో చీమ కుట్టినట్టుంది. దొంగ చీమ ఇప్పుడే కుట్టన్నా. దూపైతుంది మంచిగా అత్త. సరే బాపు. బాబు చూస్తే మళ్ళీ నోటికాయ బుక్క ఒకటి అవు బిడ్డ, ఇందాక నా అద్దాలు కింద పడ్డప్పుడు ఎవరు తీసిచ్చినట్టు అనిపించింది. అదేం లేదు, ఎవరు తీసిచ్చారు? నువ్వే తీసుకున్నావు. ఫంక్షన్ కైనా కదా మందు గిట్ట రాయడం అయింది. పోయి పడుకోపో. అంతే అంటావు బిడ్డ? అంతే, పో పోయి పడుకోపో. అరే ఆ సంబరం ఏంది, టెన్షన్ ఏంది, ఆ పువ్వులు ఏంది, అసలు ఇడికి ఎందుకు రమ్మన్నావురా? अरे पिच्चोड़ा, मेरे दिल की धड़कन, मेरी चांद की टुकड़ा, मेरी चांदनी, मेरी चांदनी, मेरी బేబీ. చాలా తర్వాత 5 సంవత్సరాల తర్వాత రమ్మన్నదిరా. పెళ్లి చేసుకోబోతున్నాం, అందుకే మనం వీడికి వచ్చినాం. ఏంది నీకు పెళ్ళా? ఖచ్చితంగా చెప్పిందా నిన్ను పెళ్లి చేసుకుంటా అని? నీకే కాదురా, ఈ ఊరు అందరికి కుళ్ళే అది నాకు పడ్డదని. 5 నిమిషాలలో సూర్రా మా పెళ్ళి అయిపోతుంది. అప్పుడు నువ్వు పిచ్చనం అవుతావు. ఇదే రోజు మొత్తం ఇవే పూలు నలిగిపోతాయి. సరే చూస్తా, అది కూడా చూస్తా. చూడరా, చూడు పిచ్చనం అవుతావు. అరే పిచ్చోడా, నన్ను చూస్తావురా? అటు చూడరా, నా బేబీ వస్తుంది. ఈడని కప్తాను రా. అరే ఆడు ఫ్రెండ్ అప్పుడు చెప్పింది నాకు. అప్ప వచ్చినా బేబీ,
ఈ రోజు కోసం 5 సంవత్సరాలు వేడి చేస్తున్నా. ఇప్పటికే బాగా ఆశమైంది. పోదాంపా, లగ్గం చేసుకుందాం. నేను కూడా ఇదే రోజు కోసం ఎదురు చూస్తున్నా బాబీ. బేబీ, నాకు తెలిసే నువ్వు ఎప్పటికైనా నాదనవని. అరే నేను చెప్పారా, నువ్వు అస్సలకి అయ్యో ఇప్పుడు కాదు బేబీ, సరే అరే ఇక్కడే వేస్తా. బేబీ వేసేసాడు బాగా బేబీ బేబీ. సారీ బ్రో, ఈ దండలకి ఎంత? 700. ఫోన్ పే చేస్తా. నాకేమద్దు. అరే నా పొట్టిదిరా. నాకు ఏ బ్రో 700 కొట్టు. దిమాగ్ ఖరాబ్ అయింది, 2 వీలు తాగాలి. చెడు కుట్టు కుట్టు కుట్టు. అరే నువ్వేంద్రా ఇక్కడ నా జీవితం అవుతుందంటే 700 కొట్టు అంటాడు. నీ అయ్యా బేబీ. సారీ బాబీ, జరిగిన పరిస్థితుల వల్ల తప్పలేదు, లైట్ తీసుకో. ఏంది ఐడియాస్ లేదు? 5 సంవత్సరాలు నీ అమ్మాయి పిచ్చుకుక్కలకి తిరిగిన, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. ఎందుకని ఇట్లా మోసం చేసినావు దొంగ బేబీ? ఏంద్రా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినవా? ఒక్కసారి ఒక రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. ఏం జరిగింది? ఏమైంది? స్నానం చేయలే నువ్వు? జల్దీ సినిమా టైం అవుతాను, పోదాంపా. ఏమోరా, వాటర్ అత్తలేవు స్నానం చేద్దామంటే. ఇట్లా పట్టుకో, బోర్కి ఏమన్నా చూస్తా. చూడు. ఏమైందబ్బా దీనికి? అరే దీనికి ఏమైందో కొంచెం చూసావు రారా. జల్దీ కానీ. నాకు కరెంట్ అంటే భయం. ఆ రోజు నాకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు నేను చనిపోయే పరిస్థితులలో ఉంటే ఈ నచ్చి నన్ను కాపాడిండు. కానీ నువ్వేం చేసినావు? భయపడి ఉరికినావు. సిద్ధొచ్చి నన్ను కాపాడకపోతే నేను చచ్చిపోయేదాన్ని. ఇదేనారా నీ ప్రేమ అంటే? నువ్వేందో నీ ప్రేమ ఏందో ఆ రోజే అర్థమైంది నాకు. అందుకే నీకంటే నాకు ఈయనే కరెక్ట్ అనిపించింది, అందుకే ఈయననే చేసుకున్నా. ఒక్కరోజు కరెంట్ షాక్ కొడితేనే నన్ను కాపాడలేకపోయినావు. జీవితాంతం నువ్వు నన్నేం కాపాడతావు, నన్నేం చాపుతావు. అవును సిద్ధు, ఇప్పుడు ఎక్కడికి? పెళ్ళైన తర్వాత ఎంజాయ్మెంట్ కోసం ఎక్కడికో పోతారు బ్రో. గోవాకి వెళ్ళి హ్యాపీగా ఒక వారం రోజులు గడిపేద్దాం, ఓకేనా? బాయ్ బ్రో. థ్యాంక్ యూ. నువ్వు సత్రాశ అయిపోతావే, నువ్వు నాశనం అయిపోతావే. నేనొకే మన్ను నేను. బేబీ చెప్పు బేబీ. చెప్తావు బాబీ. అందరికి నమస్తే, నేను మీ సౌజన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బాబీ సబ్స్క్రైబ్ గంట కొట్టమని చెప్పు బాబీ. చెప్తా బేబీ. ఇగో ప్లీజ్, మా బేబీ చెప్పింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గంట కొట్టుర్రి. బేబీ గంట కొట్టమని చెప్పినా. ఓకే వెళ్దామా? సిద్ధు వెళ్దామా? బాయ్ బ్రో. ఫోన్ పే బ్రో. చేస్తా. నువ్వు బేబీ